ఇలా నేలమట్టం అయిపోయారు. బూరచ్చ ఎలా కడతా ఇది ఇగో దగ్గరికి వచ్చింది చూడు కథ. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం, ధోని ప్రభావంతో వాతావరణంలో మార్పులు. రాగల 4 రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధోని ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 4 రోజులు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వికారాబాదు, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వడగళ్ళు కురుస్తాయని హెచ్చరించింది. జనాలు ఇక ఎందుకంటే ఇక రేపో మాపో 6 వారం కష్టపడి కంటికి రెప్పోలే పంటను కాపాడుకొని మాయ రోగాలు వస్తే పాపం మీరు అవస్థ తీసుకుంటా, మందులు కొట్టుకుంటా పంట చేని పసిపిల్ల లెక్క కాపాడుకుంటా ఇక మరి రేపో మాపో తీరా మూతికాడికి వచ్చిన పంటను చేతులారా మీరు మరి ఇది చేసుకోకూడదు. ఎందుకంటే వానలు ఉన్నాయట, జర్ర ఈ వానలు కనిపెట్టుకొని మీరు మెదులేరు. ఇక మరి ఈ వడగళ్ళ వానాట పుసుక్కున అయిన వర్షంలు ఉంటే మాత్రం దెబ్బ కోసుకునే ప్రయత్నం చేసుకొని, ఈ వడగళ్ళు వడన అంటే ఆ ఉన్న ఇత్తులు మొత్తం నేలమట్టం అవుతాయి. మళ్ళీ ఆగమాగం జగన్నాథం లబోదిబో ఇదే పని. జర వానలు ఉన్నాయట, జర ఈ వానల కథ జర్ర ఇప్పుడు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, జర్ర అయిన వర్షాలు మాత్రం కోసుకొని గడ్డ మీద తీసుకొచ్చే వ్యవహారం చేసుకోరి, లేకపోతే ఆగమవుతారు. ఇదేంది పేదలకు పట్టాభిషేకం, పేదరికం నిర్మూలన దిశగా నారా లోకేష్ అడుగులు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అమలు చేస్తున్నాం, నెరవేరుతున్న మంగళగిరి పేదల దశాబ్దాల కళ, మొదటి దశలో 3000 పట్టాల పంపిణీకి రంగం సిద్ధం, మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఏప్రిల్ 3 నుండి పట్టాలు పంపిణీ. అయ్యా జై 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 జర మంచిగా చెయ్యి. ఇక లేకపోతే మళ్ళీ కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టగాల. ఇక మరి అధికారం చేతిలో ఉందని మళ్ళీ ఏదో రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అని మళ్ళీ నువ్వు వచ్చినానికి గీతలు గీసి అది ఇది తరిమితే ఎటు కూడా అధికారం చేతిలో ఉందని తిప్పట్లాడి అక్రమంగా కేసులు అది ఇది బనాయిస్తే మాత్రము మళ్ళీ కథ మొదటికి వస్తుంది. జర్ర ఆలోచన చేసుకోవాలి. అధికారం చేతిలో ఉందని విర్ర వీగితే కథ ఏడికి వస్తుంది. జనాలకు అన్నిటికీ మళ్ళీ జనాల తీర్పులో మీరు కొట్టుకపోవద్దంటే జర ఇచ్చిన హామీలు అవి సూపర్ 6 ఏంది, ఆ కథ ఏంది, ఈ కథ ఏంది, ఇవన్నీ జర నెరవేర్చుని, లేకపోతే రాను రాను మళ్ళీ దోషితుల గాశారంలో మీరు పడిపోవద్దు. చలో, మోదీ తర్వాత యోగినే ప్రధాని రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన యోగి, రాజకీయం నా ఫైల్ టైం కాదు, నేను కేవలం యోగినే. అమ్మో అగో మనం వెళ్ళాక అనుకున్నాం కదా పెద్ద మనిషి జానారెడ్డి. సరే ఇది పక్కకు పెడితే దా చూసినారులో బట్టి చెప్పిన వట్టి ముచ్చట, బట్టిది మొత్తం వట్టి ముచ్చటేనట. సరే ఈ కోయిలాగలు ఏ వాంబయం వెళ్ళబోసుకుని ఓసారి చూద్దాం. 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు, భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం, వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు, పరాకాష్ఠగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం, 400 ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు, ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన, దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాల వర్సిటీకి అప్పగింత, అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కారు,
ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. ఇప్పుడు ఇదేంది, ఇక్కడ ఏదో అనే కదా ఐఎంజీ. ఇప్పుడు ఈ ఐఎంజీకి సర్కారుకు యుద్ధం నడుస్తుంది. ఆయన బిల్లీరావు ఎవరో ఆయన బిల్లీరావుకు సర్కారుకు యుద్ధం నడుస్తుంది సుప్రీంకోర్టులో. మరి రెవెన్యూ శాఖ వాళ్ళు నిర్ధారణ చేసిరు, అద్దురాలు నాటిరు, ఇది సర్కారు భూమే అని. ఇక్కడ వీసీ కూడా అప్పుడు ఆనాడు ఉన్న వీసీ కూడా ఇది బాదు మార్చుకుందామన్నట్టుగా సర్కారుకు వీళ్ళు ఇది ఒప్పజెప్పినట్టుగా మళ్ళీ వీళ్ళు సర్కారు వీళ్ళకు వేరే కాడ చూపించినట్టుగా కాగితాలు రాసుకోరు, కత్పాలు రాసుకోరు. యూనివర్సిటీ వీసీ కూడా అంత తేటగా రాసుకొని మరి ఊకనే పంచిపెట్టరు కదా, ఊకనే ఇయ్యరు కదా, సంతకాలు చేసుకోరు. అంతా అయిపోయింది, కథ వీళ్ళకి ఒడిచిపోయింది దాని ముచ్చట. మరి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఐఎంజీ బిల్లీరావు మీద సర్కారు ఫైట్ చేస్తుంటే యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు కన్ను మూసుకున్నారు? అట్టట్టా ఈ భూమి మాదే అని ఎందుకు వీళ్ళు కోర్టుకి ఎక్కలేదు? ఇది అసలైన పాయింట్. మరి ఇప్పుడు ఎవరిది వట్టి ముచ్చట? బట్టి చెప్పినా బట్టి ముచ్చట అని ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసుకొచ్చారు. నిజమే అనుకుందాం. మరి బిల్లీరావు మీద వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తలేరు, ఎందుకు పోరాటం చేస్తలేరు, కోర్టుకు ఎందుకు పోలేదు ఈ యూనివర్సిటీ వాళ్ళు, హెచ్సియు వాళ్ళు? అంటే ఇక్కడ ఏం డ్రామా నడుస్తుంది అంటే కేటీ రాములు డ్రామా. ఇది కేటీ రాములు డ్రామా. యూనివర్సిటీ వాళ్ళకు సంబంధమే లేదు. యూనివర్సిటీ వాళ్ళదే భూమి అయితే యూనివర్సిటీ వాళ్ళకు దీని మీద హక్కు ఉంటే ఎందుకు పోరాడతలేరు, కోర్టు మెట్లు ఎందుకు ఎక్కలేదు అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నది. వీళ్ళకు గింత మటు కూడా సోయి లేదంటే ఏం చెప్పాలిగా? ఏమన్నా గింతనన్నా సోయి